హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బియ్యం పెసరపప్పుతో కిచిడి ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సినవి ముందుగా ఒక గ్లాసు బియ్యం తీసుకోండి, హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకోండి. నేను 2 కుక్కర్లో వేసుకొని చూపించట్లేదు కాబట్టి విడివిడిగా చూపిస్తున్నానండి. ఎందుకంటే ఈ పద్ధతిలో చేసుకుంటే చాలా పొడి పొడిగా వస్తుంది, తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఈ పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి కిచిడిని. దీనికి కావాల్సినవి 4 బిర్యానీ ఆకులు, కొంచెం జీలకర్ర, ఒక 7-8 మిరియాలు, 3 లవంగాలు, ఒక జాజి పువ్వు తీసుకోండి. అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర, తర్వాత క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోండి. ఇవి రైస్ అయితే మనం ముందుగా కడిగి పక్కన పెట్టేసేసుకోవాలి. కొంచెం సేపు నానబెట్టండి. నానిపోయిన తర్వాత ఒక గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకున్నాను. నేను ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను సగం, తర్వాత నెయ్యి వేసుకుంటున్నాను. ఇవి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకులు, మిరియాలు అన్నీ వేసుకోండి. మిరియాలు, జీలకర్ర కంపల్సరీ అండి కిచిడీకి అయితే, అవి టేస్ట్ ఎక్కువ వస్తాయి. ఇవి వేగాలండి. కొంచెంసేపు వేగిన తర్వాత క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పట్టుకొని పక్కన పెట్టేసేసుకున్నాను. ఇవి వేగిపోయిన తర్వాత అది కూడా వేసుకోవాలి. ఇవి కొంచెంసేపు వేగాలి, ఒక 10 నిమిషాలు వేగనివ్వండి. క్యారెట్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెంసేపు వేగాలి. ఇది బాగా వేగిపోయిన తర్వాత పుదీనా ఆకులు, కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. పుదీనా కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. అలాగే గ్లాస్ బియ్యం, హాఫ్ గ్లాస్ పెసరపప్పు కాబట్టి గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ పోసుకోండి. పుదీనా కూడా వేగిపోయింది. ఇప్పుడు వాటర్ తీసేసుకుందాము. నేను 3 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను. ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ కూడా తీసుకోవాలి. ఇందులోనే సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. మనం ఇలా కిచిడీ చేసుకుంటే పెసరపప్పుతో పిల్లల బాక్సులు కూడా మార్నింగ్ టైంలో పెట్టేసేయొచ్చండి. ఎందుకంటే కూరతో కూడా పర్లేదు, మనం పెసరపప్పు, పుదీనా, మిరియాలు అన్నీ వేసుకుంటాం కాబట్టి డైరెక్ట్గా ఇలాగే తినేసేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వాటర్ మొత్తం మరిగాయి కాబట్టి రైస్ వేసేసుకుంటున్నాను. ఇవి 2-3 పొంగులు రావాలండి బియ్యం వేసిన తర్వాత. వచ్చిన తర్వాతే పెసరపప్పు వేసుకోవాలి, 2 కలిపి వేసుకోవద్దు. లైట్గా కొంచెం పసుపు వేసుకోవాలి. రైస్ ఉడికిపోతుంది కాబట్టి ఇప్పుడు పెసరపప్పు వేసేసుకుందామండి. ఇది 3 పొంగులు రానిచ్చాను నేను. పెసరపప్పు కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. ఈ పద్ధతిలో మీరు కూడా చేసుకోండి. పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు ఇలా తినటానికి కూడా. మనం ఇంట్లో కూడా ఎప్పుడు ఒకటే వెరైటీ కాకుండా ఇలా పప్పులతో కూడా కిచిడీలాగా ఇట్లా ట్రై చేస్తే
చాలా బాగుంటుందండి. పిల్లలే కాదు మనం కూడా చాలా ఇష్టంగా తినొచ్చు. మా బాబు ఈరోజు ఈ కిచిడి చేయమని అడిగాడు. అందుకే నేను బాక్స్ కోసము పొద్దున్నే టైంలోనే చేసేసుకున్నాను. మొత్తం ఉడికిపోయిందండి. ఇంకొంతసేపు అయితే రెడీ అయిపోతుంది పెసరపప్పు కిచిడి. చూడండి మొత్తం రైస్ దగ్గరకు అయిపోయింది. ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి. ఈ పద్ధతిలో మీరు కూడా కుక్కర్ కాకుండా గిన్నెలో ఈ పద్ధతిలో చేసుకోండి. చాలా బాగుంటుంది. పెసరపప్పు కిచిడి రెడీ. మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి. మా బాబు లంచ్ బాక్స్లో కూడా ఇదే పెట్టేశాను. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పెసరపప్పు కిచిడి ఎలా ఉందో కామెంట్ చేయండి.